హాయ్ నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను శిరీష నాతో పాటు బేబక్ ఉన్నారు హాయ్ మనం ఈరోజు బేబక్ దగ్గరికి వచ్చాం నమస్కారం అండి నమస్కారం చూసారు కదా ఈవిడ చూస్తేనే పద్ధతిగా కూర్చోబెట్టారండి చీర కట్టుకుంటే పద్ధతి రాదు ఇట్లా కూర్చోవాలంట నేను అనుకున్నా ఇలా బాసి పెట్టేసి ఈవిడ ఏం గేమ్స్ ఆడిపిస్తుందో ఇలాంటి మీరు గేమ్ ఆడొచ్చారు బిగ్ బాస్ లో ఆ గేమ్ కొంచెం అసలు ఒక్క 1 వీక్ ఉన్నట్లయితే వేరే లెవెల్లో ఉండేది కానీ గట్టిగా అడుగుతున్నాం అందరం కూడా మళ్ళీ ఉండకూడదని ఈ లెవెల్ కి వచ్చాను లేదు మళ్ళీ పంపించాలి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా బిగ్ బాస్ కి పంపిస్తున్నారు రాస్తున్నారా మెసేజ్ లేఖలు మనవి చేసుకుంటున్నారా బిగ్ బాస్ నేనంట మళ్ళీ రావాలని వీళ్ళు కోరుకుంటున్నారు ఈసారి చెప్పండి మీరు చెప్పండి మీరే చెప్పండి బిగ్ బాస్ నాగార్జున గారు ఇంకొక అవకాశం ఇవ్వండి మా బేబక్కి అసలు తొండి చేశారండి గేమ్ కరెక్ట్ గా ఆడనివ్వలేదు మమ్మల్ని అవును ఎంత మంది ఆశలు పెట్టుకున్నాం బేబక్ మీద అవును మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బేబక్ అయితే హౌస్ లోకి తీసుకోవాలని ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ చెప్పండి అక్క అసలు బేబక్క యూనివర్సల్ బేబక్క అందరూ అక్క అక్క అని పిలుస్తున్నారు అవును ఎంత ఏం చేయాలో అర్థం కావట్లేదు అందుకని కలిసి వచ్చిన పేరుగా వాడేసుకున్నాం వాడుకుంటున్నాం కానీ మధు పేరు కూడా మంచి ముద్దుగా ఉంది బాగుంది మీరు కూడా భలే అందంగా ఉన్నారు శిరీష కదా పేరు బాగా గుర్తుంటుంది నాకు ఎవరైనా పొగిడినా ఎవరైనా గిఫ్ట్ ఇచ్చిన రొయ్యల కూర చేసి ఇచ్చిన నేను ఎవరిని మర్చిపోను గుర్తుపెట్టుకోండి ఆడియన్స్ రొయ్యల కూర ముందు ముఖ్యంగా రొయ్యల కూర ముద్దుగా పొగిడిన పొగడానికి దగ్గర ఉండాలి రొయ్యల కూర అయితే కొంచెం మనం వండి వార్చాల్సి వస్తుంది చూద్దాం ట్రై చేద్దాం నెక్స్ట్ టైం బేబకని కలిసినప్పుడు ఖచ్చితంగా వండి పెడదాం గట్టిగా చెప్పక అసలు ఎందుకు 1 వీక్ లోనే బయటకు రావాల్సి వచ్చింది నాకు ఒక్కరి ఇష్యూ అయినా చెప్పనా చెప్పేనా అందుకే చెప్పాలి అందుకే కుక్కర్ ఇష్యూ వాళ్ళందరికీ తెలుసు పదే ఇంకా చెప్పుకోవడం ఎందుకు ఇంకేమన్నా ఉంటే చెప్పుకుందాం ఇంకోళ్ళు అసలు ఇంకొక వారం ఉండాల్సింది మీ కరెక్ట్గా గేమ్ జోన్లోకి ఎంట్రీ కరెక్ట్గా ఆడే టైంలోనే బయటకు వచ్చారని చాలా మంది అదే ఒపీనియన్తో ఉన్నారు అవును కొంచెం గట్టిగా గొంతు లేపేది మాట్లాడేది నేను ఇంత తొందరగా రావడం అన్నది కరెక్ట్ కాదు అని అనుకుంటున్నారు నా మిస్టేక్ కొంత ఉంది నాకు స్ట్రాటజీలు కొంచెం నాకు ఆ ఫార్మాట్ తెలీదు సో పర్వాలేదు ఇట్స్ ఓకే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ కానీ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు తెలుసా ఏదో 1 వీక్ లో బయటకు వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకున్నట్టుగా చేసుకోవట్లేదు మిమ్మల్ని అదే నా బాధ ఆనందం కూడా గెలిచి వచ్చినట్టు రిసీవ్ చేసుకుంటున్నారు నిజంగా అలాగే 1 వీక్ అమ్మ ఉండొచ్చింది మీరు ఎందుకు ఇలా బ్రహ్మరథం పడుతున్నారు అందరూ ట్రోల్ చేస్తున్నారు నన్ను అక్క నువ్వు లోపల ఉంది దానికన్నా బయటకు వచ్చాక ఇంకెక్కువ ఫేమస్ అయ్యావు అక్క అని అందుకే నేను నాలో ఈ సంస్కారం ఈ పద్ధతి అన్ని డెవలప్ అవుతున్నాయి చెప్పండి అక్క సరే బిగ్ బాస్ వదిలేద్దాం మళ్ళీ ఛాన్స్ వస్తే మాత్రం వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీకి ఖచ్చితంగా అందరు ట్రై చేస్తున్నాము మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేస్తున్నారు నెక్స్ట్ ప్రాజెక్టులు నేను వెళ్ళే ముందలే కొన్ని సినిమాలు అడిగారు యాక్చువల్లీ ఓకే సో వాళ్ళకి చెప్పా నాకు తెలియదు 2 రోజులు ఉంటాను బిగ్ బాస్ లో మీరు ఆగితే ఆగండి అని నేను ఎంత తొందరగా వచ్చేస్తాను నేను అనుకోలేదు కదా లేదంటే ఆగండి ఒక 1 వీక్ లో వస్తాను అనేదని సో ప్రస్తుతానికి అయితే ఆ ప్రాజెక్ట్స్ అలాగే ఉన్నాయి దే విల్ స్టార్ట్ ఇన్ అక్టోబర్ ఓకే బిగ్ బాస్ నుంచి కొన్ని రోజులు మనం వెనక్కి వెళ్దామా వెళ్ళండి మీరు సంవత్సరాలు కూడా వెళ్ళండి కావాలంటే సంవత్సరాలు వెళ్దాం అనుకుంటున్నాం అందరూ బిగ్ బాస్ తెలిసాయి చాలా వరకు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం కాబట్టి కొంచెం ముందుకెళ్ళి అసలు మీ ఎడ్యుకేషన్ ఎక్కడ అమ్మ నాన్న ఎక్కడ విజయవాడ తెలియదు కదా చాలా మందికి ఎంబీఏ చేసా మా నాన్నగారు బిజినెస్ మ్యాన్ మా మమ్మీ హౌస్ వైఫ్ బోరింగ్ ఊర్లో సరే కొత్త మా నాన్నగారి పేరు మాత్రం నెక్కెంటి బోస్ బాబు కరాటే ఫైటర్ కరాటే బ్లాక్ బెల్ట్ చూసారా మా అమ్మ హౌస్ బోరింగ్ అన్నారు కొత్త హౌస్ వైఫ్ మా మమ్మీ మా అమ్మ చాలా కామెడీ టైమింగ్ ఎక్కువ ఫుల్ నవ్విస్తుంది ఎవరినైనా ఇమిటేట్ చేయగలుగుతుంది నాకు తెలిసి మా మమ్మీ దగ్గర నుంచి వచ్చింది ఇవన్నీ అవునా అంత పంచులేస్తారా అబ్బో పంచి పలకనామా అక్కడ అవునా చాలా ఆవిడని రమ్మంటే పోద్ది అన్ని ఇంటర్వ్యూలో ఆవును కూడా కూర్చోబెట్టాలి అందరూ అడుగుతున్నారు మీ మమ్మీతో మాట్లాడారు నెక్స్ట్ రౌండ్
అవును, మీ ఇంటర్వ్యూలో ప్రతిసారి అమ్మ గురించి చెప్తూనే ఉంటారు కానీ కనిపించట్లేదు. టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటాం ఇద్దరం. ఐ లవ్ యూ అమ్మా, ఆంటీ ఐ లవ్ యూ చెప్తున్నారు. ఓకే ఓకే. నెక్స్ట్ అమెరికా నుంచి అంటే ఈ సిరీస్ కి ఇలాంటి వాటికి అంటే ఇండస్ట్రీలోకి ఉండాలని వచ్చారా? అంత జాబ్ అవన్నీ వదిలిపెట్టుకో ఎప్పుడో వదిలేసాను జాబ్ ఫర్ దిస్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. కాకపోతే నేను లాస్ట్ 7-8 months నుంచి ఇక్కడే ఉన్నా అండ్ అనుకోకుండా బిగ్ బాస్ అడగడం జరిగింది అండ్ ఐ వెంట్ టు ది షో. ఎందుకు బోర్ కొట్టేసిందా జాబ్ అదంతా? ఒక నేను ప్యాషన్ కోసం వచ్చాను కదా జాబ్ అమెరికాలో, అదే ప్యాషన్ కోసం వచ్చా కదా ఇది. మళ్ళీ జాబ్ బోరింగ్ కదా, జాబ్ చేస్తూనే ఉన్నా ఫర్ సింగర్ అవడం కోసం, యాంకర్ అవడం కోసం ఒక ఆశయంతో ఒక ఇదితో అదితో వచ్చా, అంతేగాని బోర్ కొట్టు కాదు. సింగర్ అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చారు. అవును, ఈ సిరీస్లు యాక్టింగ్ ఇవి కాదు. ఫస్ట్ సింగర్ అవుదాం, దాని తర్వాత సింగర్ నుంచి యాంకర్, యాంకర్ నుంచి యాక్టర్, స్టాండప్ కమెడియన్, ఇన్ఫ్లుయెన్సర్ అని అలా 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 అయిపోయింది. కొన్ని పాటలు ఏ సినిమాల్లో ఎందులో పాడారా? పాడనులే, ఆ పాటలు అంతేం సక్సెస్ అవ్వలేదు కాబట్టి మాట్లాడుకుని కూడా వేస్ట్. ఎందుకు మీ గోలే సింగింగ్ కదా, అసలు నేర్చుకుంది గోల్ కానీ అయ్యి అంత సక్సెస్ అవ్వలేదు. సో అంత ప్రౌడ్ గా చెప్పుకొని అంత గొప్ప గొప్ప పాటలు మనం పాడలేదు. యాంకర్ గా నేను ఇంకా మంచి షోస్ చేశాను, ఒక 700-800 షోస్ నేను as an artist I performed. సో అదంతా ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. సింగింగ్ లో మనం అంతా ఎందుకు, మనకు అంత ఆపర్చునిటీస్ రాలేదు. కానీ మీ గొంతు బాగుంది పాటలు పాడుతూ ఉంటే. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడన్నారు? విన్నాను స్టేజ్ మీద. దీంట్లో వస్తున్నాయి కదా 1-2. థ్యాంక్ యూ. సింగర్ బేబక్ అంట, వద్దు దండం అక్క అని వేసుకుంటున్నారు ట్రోలర్స్. ఎందుకు? బాగుంది. బిగ్ బాస్ లో అందరం కలిపి అందరితో పాడించానులే, నేనే ఉన్నాలే నాలో నేనంటూ లేనులే, ఇది అందరం కలిపి పాడాం. సింగర్ బేబక్క మీకు దండం అక్క అంట. ఎందుకు? కుళ్ళు, మీ గొంతు బాగుందని. మీ కుళ్ళండి, నాకు అర్థమైంది అది. అదే కదా, మా కోసం ఒక పాట. టైర్డ్గా ఉంది. ఏం కాదులే ప్లీజ్. నేను ఇప్పుడే టీ తాగిన ఎనర్జీ అంతా ఇవిడ తీసేసుకుంటుంది. ట్యూషన్కి వెళ్ళే పిల్ల ఎంత జాగ్రత్తగా పాట పాడుతుందో ఇప్పుడు మన బేబక్క అంత శృతి తాళం అన్ని చూసుకుని ఇట్లా కూర్చొని సంగీతం పాడినట్టే ఉంది. టీచర్ ఎలా నేర్పించారో అలా పాడుతున్నారు. రెడీ రెడీ. కొండ కోనల్లో గొంతు రావట్లా, ఆగండి కలుపుతా ఒక్క నిమిషం. కొండ పాడు, లోయల్లో గోదావరి గంగమ్మ సాయంలో, లోయల్లో సాయంలో, లోయల్లో సాయంలో. ఇది పాప్ సాంగ్ లాగా పాడా, కోటమాకండి నన్ను మధ్యలో కామెడీ చేసిన దానికి క్షమించండి. ఓకే, వీలైతే మరణించండి, కుదిరితే మర్చిపోండి నన్ను. నో, మర్చిపోవడానికి ఎలా కుదరదు. ఏం తిన్నారు మార్నింగ్ నుంచి? ఏమో కొంచెం ఏదో ఉప్మా తిన్నాను, ఆ తర్వాత 2 బిస్కెట్లు తింటుంటే మీరు గబగబా వచ్చారు. ఎవరు ఏం తినివ్వట్లేదు కూడా, నన్ను కబ్జా చేశారు మీడియా మిత్రులు అందరూ కలిపి నన్ను బంధించారు. ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు సంగీతం? 1 2 3 4 5 6 7 8 11 సంవత్సరాలు కాకుండా 3 ఏళ్ళు నేర్చుకున్నా. ఇంత లెక్క పెట్టి 3 సంవత్సరాలు ఇచ్చారు నాకు. 3 నేర్చుకోలేదా ఏంటి? అంతే. ఎలా ఏ టైమ్స్కి వెళ్ళేవాళ్ళు? మమ్మీ జాగ్రత్తగా మిమ్మల్ని పంపించి నేర్చుకోమంటే నేర్చుకున్నారా కరెక్ట్ గా? అక్కడ కూడా ఇలాగ అల్లరి చేసేసారు. అల్లరి చేసింది. జుట్టు 2 జడలు వేసుకునేదాన్ని, ఆ జడలు ఇట్టా 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 తిప్పుతూ మాస్టరు మధ్య మధ్యలో తాళం వేసేదాన్ని కాదు, జడలతో ఆడుకునేదాన్ని. స్ప్రింగులు ఉండే జడ చివరగా కర్లీ హెయిర్ కదా, ఇలా స్ప్రింగ్ అయ్యేదన్నమాట. ఆ స్ప్రింగుల్ ఇలా ఇలా స్ప్రింగుల్ని ఇట్లా ఇట్లా అంటారు కదా, అట్లా అట్లా చేయడం. మధ్య మధ్యలో చెప్పాగా ఆకలి వస్తుంది ఏదో ఒకటి. పాపం ఆయనకి బీపీ వచ్చేది, నాకు చెప్పాలంటే ఒక 3 వేలు చెప్పాడు. దాని తర్వాత అమ్మ ఆ పాప తాళం వేయట్లేదమ్మా, ఏం చేయమంటారమ్మా? మా అమ్మ మానేయండి అంది. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది సంగీతం ఇంట్లో? మా మమ్మీ. మా మమ్మీకి చాలా సంగీతం అంటే ఇష్టం, ఆవిడ వీణ కూడా బాగా వాయించుతారు. ఓకే. సో మమ్మీ అలా మిమ్మల్ని నేర్పించడానికి ట్రై చేయించారు 3 years. ఇప్పటికి ఆవిడకి మా అమ్మాయి మంచి బాగా పాడుతుంది అని ఆవిడ పాపం పాడతారు అనుకుంటా. మరి ఆవిడ ఒక ఫీలింగ్ ఉంటుంది. చీర బాగుందా? చాలా బాగుంది, సూపర్ గా ఉన్నారు. చిలకల్లో చిలకలాగా ఉన్నానా నేను? అందుకే
మంచి గొంతు కూడా ఇచ్చాడు భగవంతుడు మీకు. ఇలా మాట్లాడుకోవడం చాలా హాయిగా ఉంది. అన్ని షోలు ఎంతసేపు బిగ్ బాస్ బిగ్ బాస్ చెప్పి 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 విసిగిపోయాను. అందుకే మేము అంటే మిమ్మల్ని ఫాలో అయ్యే ఆడియన్స్ అందరూ కూడా బిగ్ బాస్ మీరు బయటకు వచ్చిన తర్వాత అవన్నీ విన్నారు. అందుకని నేను కొంచెం ఫ్యామిలీ చేశారు అంతే కదా, మంచి అమ్మాయిని కదా నేను పద్ధతిగా కూర్చోబెట్టి మంచం మీద చూడండి, తాళం వేయించి పాటలు పాడించి ఇంకేం చేపిస్తుంది ఈవిడ, చెమ్మచక్కలు ఆడిపించింది. అయ్యి తొక్కుడు బిళ్ళ అయ్యి ఉంటాయి కదా ఇంకేదో అవన్నీ కూడా తీసుకొస్తే బాగుండేది షో. నెక్స్ట్ వీక్ వద్దమ్మా దండం పెడతాను ప్లీజ్, నా వల్ల కాదు ఇంటర్వ్యూలో నన్ను సార్ నన్ను లోపల తీసుకెళ్ళిపోండి సార్ బిగ్ బాస్ హౌస్ లోకి. నాగార్జున సార్ నన్ను అప్పుడు ఎలిమినేట్ చేశారు కదా, ఇప్పుడు తీసుకెళ్ళిపోండి సార్, నా వల్ల కాదు సార్, వీళ్ళు నన్ను కబళించారు. అవునంట, నిజంగానే కబళిచ్చారు మీడియా వాళ్ళు. నేను 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నాను ఇంటర్వ్యూ కోసం, ఈ రోజు నాకు టైం ఇచ్చారు మీ పిఆర్. అంతేనా? అవును, అలా జరిగిందనమాట. వెరీ గుడ్. చాలా క్వశ్చన్లు అడుగుదామని వచ్చాను, కానీ మిమ్మల్ని చూస్తుంటే ఈ కబుర్లలో పడి అవి మర్చిపోతున్నాను. అవునా? అంత అందంగా ఉన్నానా? నేను బాగుంటానని తెలుసు, కానీ ఒకరు వాళ్ళు అనుకున్న పనులు కూడా మర్చిపోయి నన్నే చూస్తున్నారంటే ఎంత అందం ఉందని నాకు తెలియదు. నిజంగానే అందంగా ఉన్నారు. ఆయనైతే నా వెంకే చూడట్లేదు, ఈ అబ్బాయి అయితే అడు తిప్పుకున్నాడు, ఇంకెంతసేపు చూడాలమ్మా ఇది అని. చెప్పండి బేబక్క, ఎవరు సరే హౌస్ గురించి మాట్లాడతాను, ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నారు లాస్ట్ వరకు? ప్రస్తుతానికి ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో విష్ణుప్రియ, నిఖిల్ ఆర్ గోయింగ్ టు బి వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. అమ్మాయిలో విష్ణు, అబ్బాయిలో నిఖిల్. వీళ్ళు టాప్ 5కి వెళ్తారు. సోనియా తన నెగటివ్ స్ట్రాటజీ ఇలాగే ఉంటే ఎక్కువ రోజులు ఉండదు. తను ఆ నెగిటివిటీ తగ్గించుకుంటే తనకున్న వాగ్దాటికి, తనకున్న థాట్ ప్రాసెస్కి షీ కెన్ గో టు ద నెక్స్ట్ లెవెల్. ఓకే, కానీ తను మాటలు చొరకత్తులాగా పొడుస్తోంది కదా, అది తగ్గించుకోవాలి. ఒక ఎన్జిఓ నడిపిన ఒక పర్సన్గా సంబడి హూస్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ హూ వాంట్ టు హెల్ప్ పీపుల్. హౌస్లో మరి తను మమ్మల్ని ఎందుకు అంత, మేము కూడా అందరినీ వదిలేసి వచ్చిన వాళ్ళం కదా హౌస్కి, అంత పర్సనల్ టార్గెట్ చేసి మమ్మల్ని బాధ పెట్టాల్సిన అవసరం ఉంది. గేమ్ లాగా ఆడుకోవచ్చు, బాధ పెట్టకుండా కూడా గేమ్ ఆడచ్చు. అవును, సో అది తను తగ్గించుకుంటే షీ కెన్ బి ఎ గుడ్ ప్లేయర్. సీత కూడా చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. సీత కూడా చాలా స్ట్రాంగ్. అయితే తన ఏం స్ట్రాటజీలు వెళ్ళట్లా, ఇచ్చి పడేస్తుంది మాట. చాలా ఓపెన్ గా ఉంటుంది, ఏ సబ్జెక్ట్ లో ఉన్నా ఎక్కడ తీసుకున్నా చాలా ఓపెన్ గా, అంటే వెనకొకటి ముందొకటి మాట్లాడడం అదేం లేకుండా. అవును, తన దగ్గర ఉండవాలని. యష్మి గురించి కూడా కొంచెం రాంగ్ గానే వెళ్తుంది. కొద్దిగా కన్నింగ్ కంటెస్టెంట్ అని ఫస్ట్ నుంచి అందరికి డౌట్ ఉండే, చూద్దాం. నైస్, ఎవ్రీబడి ఈజ్ నైస్, బట్ ఇన్ గేమ్ ఈ రోజు ఒక అంటే గిఫ్ట్లు పెట్టారు, ఒకటి గేమ్. మీరు కూడా తెచ్చారు, అందుకే నాకు గిఫ్ట్ తెద్దాం అనుకున్నాను. సరే అర్థమైంది, చాలా అర్థమైంది. అందరూ ఒప్పుకుంటే వస్తున్నారండి, ఇంటర్వ్యూ తీసుకుని వెళ్తున్నారు, కానీ ఒక్కళ్ళని నాకు కనీసం బేబక్క నీకు ఇది తెచ్చాం అది తెచ్చాం అన్నదే లేదు. తెస్తాను ఖచ్చితంగా, రేపు మళ్ళీ తీసుకుని. అడ్రస్ తెలుసు కదా, పంపించేయండి, మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తారు మీరు. లేదు లేక వచ్చేస్తాం మామూలుగానే, గిఫ్ట్ తీసుకునే వస్తాను చూడు. సరే అయితే కెమెరా ముందుగా మాటిస్తున్నాను, బేబక్కి తీసుకోవాలి ఖచ్చితంగా. ఓకే డన్, నాకు నచ్చేదే గిఫ్ట్లు. ఓకే, గిఫ్ట్లు ఇంకేంటో కూడా చెప్పారు మీరు. ప్రైజ్లు సర్ప్రైజ్ అంటే ఇష్టం నాకు. గిఫ్ట్లు అంటే గుర్తొచ్చింది, ఈరోజు బిగ్ బాస్ లో వాళ్ళకి ఏంటంటే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇంటి దగ్గర నుంచి పెట్టడం. మీరు ఉంటే ఒకవేళ అందులో మీకు ఏ గిఫ్ట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు, మీదే ఫోటో ఫ్రేమ్ ఇప్పిద్దామని బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు, అక్కడ వెళ్ళేటప్పుడు చూపిస్తా. మా సింబాది బాబుని వెళ్ళి తీసుకొస్తావా అక్కడ ఇప్పుడు చూద్దాం. అట్లా వెళ్ళి కట్ చేసుకుంటాం ఈ షార్ట్. ఎక్కడ దొరికారమ్మా మీరు? గోడ మీద పిల్లి జాగ్రత్త తీసురా, పిల్లి బొమ్మ, పిల్లి ఫోటో. అబ్బాయికి కుక్క పిల్లి తేడా తెలుసుగా. సరే గోపి వెళ్ళి పొజిషన్ తీసుకో. ఎందుకు 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 పుడతారో తెలియదండి కొంతమంది. కుక్క పిల్లి తేడా తెలియదా నీకు? ఏమ్మా నిన్నే పేరేంటి? గోపి. గోపి గోడ మీద పిల్లి. గోడ మీద పిల్లి కనపడలేదా? ఏమండి నేను వెళ్ళి ఫోటో ఫ్రేమ్ తెమ్మంటే, ఈ ఫోటో ఫ్రేము పిల్లి ఉన్న ఫోటో తీసురా అంటే కుక్కన్న ఫోటో తీసుకుంటున్నాడు. సింబా మల్లెపూలు పెట్టాను సింబాకి.
మా సింబాగాడు బయటకు వెళ్ళి చూస్తున్నాడు, ఏంది ఏం చేయాలి, ఎవరెవరు ఏం చేస్తున్నారు, నైబర్స్ని వాచ్మెన్ సింబా ఇక్కడ. ఇక్కడేమో ఇంకో పిల్లి పిల్ల ఉంది ఏంటి అని బొమ్మతో పాటు ఎంజాయ్ చేస్తాను సింబా. ఇదేమో మల్లెపూరి పెట్టుకున్న సింబా, రొమాంటిక్ సింబా. ఇక్కడ మమ్మీతో లవ్ లో ఉన్న సింబా. ఈ ఫోటో మీరు అడిగేదాన్ని. ఓకే ఓకే. ఇది అక్క బిగ్ బాస్ లో ఉంటే బేబక్క ఈ పిక్ కోసం ట్రై చేసేదంట, ఖచ్చితంగా దీన్ని పంపించేవాళ్ళు. సింబా అంటే అంత ఇష్టం. సింబా గారిని కూడా ఒకసారి చూద్దాం మనం. గోపి సింబాని తీసుకురా. కుక్క పిల్లి ఏం లేదు, ఒకటే ఉంది ఇంట్లో. వెళ్ళి పిల్లి తొందరగా, వి హ్యావ్ టు ర్యాప్ ఇట్ అప్. సింబాని చూపిద్దాం అనుకున్నాం అండి, కానీ సింబా పారిపోయింది, అక్కడ లోపల దాక్కుంది. అంటే చాలా మంది వస్తున్నారు కదా కలవడానికి, సో అది కొంచెం లోపల ఉండిపోయింది. అక్కకైతే చాలా ఇష్టం ఈ సింబాగాడు. ఈ ఫ్రేమ్ని తీసుకెళ్దాం అనుకున్నారు. రైట్, మనం ఇప్పుడు చూపిస్తున్నాం అన్నమాట. అవును, చూపించేశారు అంతే. మీకు చాలా ఇష్టమైన యాక్టర్ ఎవరు? బ్రహ్మానందం గారు. హీరోస్లో అయితే పవర్ స్టార్ జై పవన్ కళ్యాణ్. బట్ మిగతా హీరోస్ కూడా ఇష్టమే. జూనియర్ ఎన్టీఆర్ ఇష్టమే, మహేష్ బాబు ఇష్టమే. కొంచెం ఎక్కువ ఇష్టం పవన్ కళ్యాణ్. స్టార్ అందరికన్నా ఎక్కువ ఇష్టం. బ్రహ్మానందం గారి ఒక జోక్ ఏదన్నా ఈ మధ్య ఒక ఆయన జోకే కానీ అక్కడ చెప్పింది. ఆయన ఒక షోలో ఏ సినిమా దూకుడండి, దాంట్లో ఎలిమినేట్ సార్ చూడండి సార్ నాగార్జున సార్ అంటాడు, నేను అలా ఎలిమినేట్ మీ సార్ అన్నా, అంతే. బయట ఇలా కూడా అంటున్నారు కదా, నమస్కారం అని చెప్పేసి కూడా బాగుంది ఇది కూడా. ఇంకా ఫుడ్స్ ఏమి ఇష్టం? ఫుడ్ టేస్టీ అయిన ఫుడ్ ఏదన్నా తింటా. భోజనం ఆంధ్ర భోజనం చాలా ఇష్టం. పిజ్జా ఇష్టం, రొయ్యల కూర ఇష్టం, పప్పుచారు సాంబారు, దాంతో పాటు చికెన్ ఫ్రై. వంట బాగా చేస్తారా? కొంచెం చేస్తాను, ఎక్కువగా ఆర్డర్ పెట్టుకుంటా. హౌస్ లోకి వెళ్ళాక మాత్రం నన్ను వంట మీరే చెయ్యెత్తారు అసలు. వంట ఎవరు బాగా చేస్తారు? ఊపు హుషారు ఎక్కువ కదా, ఊరికే చెయ్యెత్తా. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఎత్తునొచ్చాయి, సార్ 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 చూడండి సార్ నాగార్జున సార్ అని. వంట చేయడమే సరిపోయింది. అందరూ ఏమన్నారో తెలుసా, బేబక్కని గట్టిగా చెప్పండి రా, ఎవరన్నా లోపలికి వెళ్ళి ఏమని చెప్పమన్నారు, బేబక్కని ఒకసారి ఆడమని చెప్పండి రా వంట కాకుండా అని అన్నారు. కరెక్ట్గా ఆడేలోపు సరే ఇట్స్ ఓకే, ఏం కాదులేండి, మళ్ళీ వెళ్తారేమో చూద్దాము. నెక్స్ట్ వేరే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి మీకు అనుకుంటాం. బ్రహ్మానందంగా ఈ మధ్య చూసిన సినిమాలు ఏంటి? ఇప్పుడే హౌస్కి వెళ్ళక ముందేమో హడావుడి, హౌస్కి వెళ్ళినాక నేను లేను, వచ్చాక మీరు కవలించారు, ఇంకేం చూడలే. ఏమన్నా గ్యాప్ ఇస్తే చూస్తారు. ఓకే. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాను. ఈ ఇంటర్వ్యూ తొందరగా అయితే ఇంకేమైనా చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ప్లీజ్. శేఖర్ భాష గురించి మీ ఒపీనియన్? మోస్ట్ ఫన్నీయెస్ట్ ఇన్ ద హౌస్, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. ఆయన క్యాప్షన్స్ అయితే తరతరాలు గుర్తుండిపోతాయి. ఈ రోజు మాత్రం బాగా ఏడ్చాడు, వాళ్ళ వైఫ్ గురించి మెమరీస్. ఆణిముత్యాలు, మా మగజాతి ఆణిముత్యాలు శేఖర్ భాష గారు. లోపలికి వచ్చి కూడా హౌస్ లో ఆణిముత్యాలు ఇస్తున్నాడు, జోక్స్. అవును. నెక్స్ట్ అతను ఆదిత్య ఓం గారు. ఆయన వేరే ప్రపంచంలో ఉన్నారు, ఆయన ఈ ప్రపంచంకి వస్తే బాగుండు. అసలు జనాలందరూ ఆదిత్య ఓమన్ కానీ మణికంఠన్ కానీ ఎలిమినేట్ చేస్తే బాగుండేదన్న థింకింగ్ లో ఉన్నారు. ఏం చేద్దాం, సోనియా హైపర్ కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళిద్దరు ఎవరు చేయాలో తెలియక పక్కన నన్ను చేశారు. నిజంగా లేదు, మీరు స్ట్రాంగ్ అని అక్కడ అందరికీ అర్థమైపోయి ఇంకొక 1 వీక్ ఉన్నా గట్టిగా ఉంటది అని చెప్పేసి ముందు బయటికి పంపించేశారు. ఐ థింక్ సోనియా మంచి కట్లపాము, ఎవరిని కాటేస్తుందో తెలియదు, కాటేస్తుందో, ఎలా బుసగొడుతుందో, ఎలా పారిపోద్దో, ఎప్పుడు వెళ్ళిపోద్దో, ఏం చేస్తే ఎవరికి అర్థం కాదు. పృథ్వీ యాంగ్రీ బర్డ్. అతను ఈ రోజు అదే చెప్పాడు, వాళ్ళ ఫాదర్ కి యాంగ్రీ ఇష్యూ ఉంది, అది నాకు వచ్చింది అని చెప్పాడు. యాంగ్రీ బర్డ్. ప్రేరణ సిల్లీ నాటీస్, కొంచెం తనకు అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్డ్. ఓకే. సీత హార్ట్ఫుల్ అండ్ తనకి నటించడం రాదు. ఓకే. అఖిల్ నిఖిల్ కన్ఫ్యూజ్. నిఖిల్ డబుల్ ఫేస్డ్ అండ్ మాస్క్డ్ ప్లేయర్. ఓకే. తను నబిల్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఆనెస్ట్. తను కూడా అంతే, తనకి ఇవన్నీ స్ట్రాటజీలు గేమ్స్ తెలియదు. వెరీ ఆనెస్ట్, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్.
ఫుడ్డీ కూడా, బాగా ఫుడ్ అంటే ఇష్టం. మణికంఠ లాస్ట్ ఆన్ లీస్ట్. మణికంఠ సైకలాజికల్ కిల్లర్ అక్కడ. ఓకే, నిజంగానే అది ఇప్పుడు అర్థమవుతోంది జనాలకి, ఆ స్ట్రాటజీ అర్థమవుతోంది నెమ్మదిగా. తను చెప్తున్నాడు, నా మీద ఎవరు సింపతి చూపెట్టకండి, నేను చాలా స్ట్రాంగ్ గానే చెప్తున్నాడు, ఓపెన్ గానే. అవును, కానీ గేమ్ మాత్రం అలా ఆడుతున్నాడు. ఫస్ట్ లో సింపతి కలిగేలా చేశాడు, దాని తర్వాత ఎవ్రీ వీక్ ఒక్కొక్కటి తీస్తాడు చూడండి ఇప్పటి నుంచి. మీకు అక్కడ ఉన్నప్పుడు బాగా కోపం ఎవరి మీద వచ్చింది? అఫ్కోర్స్ సోనియానే. సోనియానే. ఇంకా అందరి పేర్లు అడగలా, ఒక్కొక్కళ్ళ పేరు అడిగితే నేను ఒక్కొక్క క్యాప్షన్ ఇద్దాం అనుకున్నాను కదా. చెప్పండి. ఇంకా నువ్వే అడుగు, నీకెంతమంది గుర్తున్నారు నేను చూస్తే? దాదాపుగా ఆల్మోస్ట్ అయిపోయాయి. నువ్వు సగమే అడిగావు. ఎందుకు? అబ్బాయి గురించి. అబ్బాయిది నువ్వు అడగలేదు. అదే ఇప్పుడు చెప్తాను. అబ్బాయి స్ట్రాటజీ కింగ్, మంచి బాగా స్ట్రాటజీతో ప్లాన్ చేసుకుని వచ్చి ఆడుతున్నాడు. ఓకే, ఇంకెవరు ఉన్నారు? ఇంకా చాలా మంది ఉన్నారు. ఎవరున్నారు కదా, నీకే పేర్లు గుర్తులేవు. ఎందుకక్క? యష్మిని అడగలేదు నువ్వు? విష్ణుప్రియని అడగలేదు, చాలా మంది యష్మి, చాలా ఇంకా ఉన్నారు, అసలు మర్చిపోతున్నాను. యష్మి కన్నింగ్, వెరీ కన్నింగ్ ప్లేయర్ ఇన్ ద హౌస్. అండ్ విష్ణుప్రియ పవర్ ప్యాక్డ్ మిర్చి మసాలా. ఫస్ట్ విష్ణుప్రియని అడిగాం మనం. అడగలేదా? ఇందాక మాట్లాడుకుంటున్నాం. పవర్ ప్యాక్డ్ విష్ణుప్రియ. ఓకే ఓకే, లాస్ట్ వరకు ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? నిఖిల్, విష్ణుప్రియ కన్ఫర్మ్ గా ఉంటారు వీళ్ళిద్దరు. కానీ జనాలందరూ సోనియా ఉంటుందేమో అని థింక్ చేస్తున్నారు. ఇదే నెగిటివ్ స్ట్రాటజీలో వెళ్తే మనకు నెగిటివిటీ కొట్టి ఓట్లు పడవు. ఇట్స్ ఆన్ ఓటింగ్ కదా. ఓకే, ఇలాగే తను అంటే బై ద షో ఏదైనా మంచి చూపించాలి కదా. ఈ నెగిటివిటీ, చెడు సీరియల్స్లో ఆ డ్రామా అది కాదు కదా. బిగ్ బాస్ ఈజ్ మోర్ అబౌట్ ఆల్సో పాజిటివిటీ అండ్ సమ్ గుడ్ ప్లే. నాగార్జున గారు ఎంతసేపటికి అదే గేమ్ అలానే ఆడాలి, ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది అని ఎవరైనా ఏదైనా కంప్లైంట్ చేసినా తను తీసుకోవట్లేదు కదా అసలు. అలా ఏం కాదు. ఆయన ఎలా మాట్లాడాలో కరెక్ట్ గానే మాట్లాడుతున్నారు. నాకు తెలిసి పార్షియాలిటీ ఏం చూపించకూడదు కదా ఎవరికి. లేదు. ఇప్పుడు ట్రోల్స్ చూస్తే ఒకటి బాగా అర్థమైంది ఏంటంటే, విష్ణుప్రియ సోనియాని ఎలా ఫ్రెండ్షిప్ అయింది అన్నదానికి ఏదో మాట్లాడింది, అడల్ట్ ఇది అని చెప్పి, కామెడీ అని చెప్పి, డోంట్ ఇంక్లూడ్ మీ ఇన్ యువర్ అడల్టరేటెడ్ కామెడీ అని. దానికి ఈ అమ్మాయి ఏదో పెద్ద పుణ్యశ్రీ అని, అంటే ఆ తర్వాత మధ్యలో ఏం జరిగింది అనేది బయటికి రాలేదు, వాళ్ళిద్దరి మధ్య గొడవ. నాగార్జున గారు ఆ ఒక్క పదాన్ని పట్టుకొని నువ్వు అలా మాట్లాడకూడదు అనేసారు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇష్యూని బట్టే కదా ఆమె ఆ రోజు మాట్లాడింది అనేది జనాలు థింక్ చేస్తున్నారు. సో అటువంటిప్పుడు అనకూడదు కదా అని. అవునా, సరే. అయితే మీకెవరి మీద ఎక్కువ అంటే ఎఫెక్షన్ ఎక్కువగా ఉంది? కోపం కొంచెం సోనియా అర్థమైంది, అందుకనే నేను అడగట్లేదు ఇంకా. ఇప్పుడు అడిగి లాస్ట్ ఎవరంటే ఎక్కువ ఎఫెక్షన్ గా ఉన్నారు మీతో? హౌస్ లో అండ్ సీత. విష్ణుప్రియ, సీత. హేటెస్ట్ అయితే సోనియానే. అను నా ప్రతిరోజు విషమే కక్కింది. వెరీ నెగిటివ్ ఎనర్జీ, వెరీ నెగిటివ్ ఎనర్జీ ఇన్ ద హౌస్. తన వల్లే నా ఎంటర్టైన్మెంట్ లెవెల్ కూడా తగ్గిపోయిందని నేను అనుకుంటున్నా. హ్యాపీయా? ఓకే. బేవక్కని పాపం పొద్దుటి నుంచి చాలా మంది ఇంటర్వ్యూలకు వచ్చి అలసిపోయారు. సొలిసి నెక్స్ట్ వీక్ మళ్ళీ వద్దాం మనం. ఇది అన్యాయం. థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ డార్లింగ్. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.